హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ స్వాతిని. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మేమైతే చెరువుకి వెళ్ళి ఫిషింగ్ చేసినాం ఫ్రెండ్స్. ఆ వీడియో ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఆ వీడియో త్వరలోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఫిషెస్ ని క్లీన్ చేసుకున్నాము. మొత్తం క్లీన్ చేసుకొని, అవి చిన్న చేపలుగా ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది. రిస్క్ లేకుండా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడైతే ఫిష్ ని అయితే క్లీన్ చేసుకుంటున్నాం. చూడండి, క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటికి ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి చూడండి ఎలా చేస్తాను. ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాం. సాల్ట్ మొత్తం అయితే కలిపి మ్యాగ్నేట్ చేసుకుంటాం. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అయితేనే మంచిగా ఉప్పు కారం పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం అయితే మొత్తం బట్టి చేసుకొని ఫ్రై అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పట్టించుకోవాలి లోపల బయట. చల్లటి వాతావరణంలో ఈ ఫిష్ వేపుకొని వేడివేడిగా తింటే అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వాతావరణంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ అక్కడ బోర్ పోస్తుంది, అక్కడ మంచిగా టైం పాస్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా పాప అండ్ మా హస్బెండ్ ఇంకా చిల్డ్రన్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గడ్డి ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ లొకేషన్ అయితే మస్తు నచ్చింది నాకు. మన ఫిషెస్ అయితే మ్యాగ్నెట్ అయిపోయి ఇప్పుడైతే కాల్ చేసుకుందాము పెనం పైన. ఇదిగో ఫ్రెండ్స్, పెంక అయితే హీట్ అయిపోయింది. అయితే పెద్దగానే ఉంది కదా, 2-3 వేసేసుకున్నాము. చూడండి, చాలా మంచిగా ఉడికిపోయినాయి సాఫ్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కాలిపోయినాయో, మంచిగా ఉడికిపోయినాయి. ఇవి చిన్న చేపలు కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చల్లటి వాతావరణంలో ఈ ఫిష్ స్మెల్ కి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి వాతావరణం మొత్తం చూడండి, ఎంత చల్లగా ఉందో, చాలా బాగుంది. గ్రీన్ గా చూడండి ఒకసారి.
చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్ ఉడికిపోయినాయి కదా, అసలు స్టిక్ కి అసలు దొరకడం లేదు. తీసుకో శివ, తీసుకో శివ. చూడు ఇట్టుంది నారా, నచ్చిందా నీకు? నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి లేత చేపలు కదా, ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు ఇలాంటి చేపలు తెచ్చి చేసుకొని మీరు అసలు మర్చిపోలేరు. పెద్ద చేపల కంటే ఇవి చిన్న చేపలు కదా, మస్తు టేస్ట్ అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ ఎట్లుంది ఫిష్ ఒకసారి చెప్పు మామకి, ఎట్లుందా? బాగుందమ్మా చేప, సూపర్ అంట ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా నచ్చింది. ఇంకో తినిపించేస్తున్నా, ఒకటి తింటా అంటుంది, గోల పెడుతుంది మొత్తం. ఇంకో 2 చేతులతో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవి లేత ఫిష్ కదా, మంచి టేస్ట్ జ్యూసీగా ఉండేసరికి అవికి మంచిగా అనిపించేస్తుంది. ఇక దీని పేరు పాంప్లెట్స్ అంటారు. కాకపోతే మనకు చిన్న సైజు పడ్డది, కానీ పెద్దవి పడితే ఇంకా మంచిగా ఉంటుండే. చిన్నవి పడ్డాయి, చిన్నవి కూడా ఇంకా టేస్టీగా బాగున్నాయండి. చేపలు మంచిగా వచ్చింది టేస్ట్. పెద్ద చేపల కంటే ఇవి లేత చేపలు కాబట్టి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఆఫ్ లైన్ కి ఇచ్చేసాయి మన ఫ్యామిలీ మెంబర్స్ కి. అది మొత్తం ఇంట్రెస్ట్ అంతా, ఫోకస్ అంతా ఫిష్ మీదే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. బాయ్ ఫ్రెండ్స్.